రామ రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయా పతయే నమః. శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సహస్ర కలశాభిషేకం అనే మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా పౌర్ణమి అమావాస్య లాంటి గొప్ప తిథులలో చక్కనైనటువంటి ఈ ఉపచారాలు నిర్వహించడం అనేటటువంటిది ప్రత్యేకంగా కోదండరామాలయంలో ఎంతో పురాతనమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కోదండరామాలయంలో ఉత్సవ మూర్తులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చక్కగా ఈ దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి రాముని యొక్క గుణాలను మనం ఒక్కసారి స్మరించుకుంటే, తపక్ స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎలాంటి గుణాలంట రామునికి అంటే, ఎవ్వరిలోనూ కనిపించినటువంటి గుణాలు, ఏ దేవునిలోనూ లేనటువంటి గుణాలు, అద్వితీయమైనటువంటి 16 లక్షణాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. తపస్సు వేదాధ్యయనాలలో సదా అనురక్తి గలవాడు, వేదం తెలిసినటువంటి వారిలో శ్రేష్ఠుడు, మునివర్యులలో ఉత్తమోత్తముడైనటువంటి నారదుని తపస్శాలి అయినటువంటి వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ భూలోకంలో ఇప్పుడు సద్గుణ సంపన్నుడు ఎవరు? అత్యంత పరాక్రమవంతుడు, ధర్మం సునిశ్చితంగా తెలిసినటువంటి వాడు, కృతజ్ఞతాభావం పునికిపుచ్చుకున్నవాడు, సత్యవ్రతుడు, చెక్కు చెదరని సంకల్పం గలవాడు ఎవరు? ఆదర్శప్రాయమైనటువంటి నడక కలిగినటువంటి వాడెవరు? సకల ప్రాణులకు హితం చేకూర్చేవాడెవరు? సకల శాస్త్ర పారంగతుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడెవరు? ఎవరిని చూడడానికి మాత్రం సర్వులు ఇష్టపడతారు? తరువాత ఆత్మవాన్కో జితక్రోధో, ఇంద్రియ సంయమనం గలవాడెవరు? కోపాన్ని అధిగమించిన వాడెవరు? ప్రశస్తమైన కాంతిమంతుడెవరు? అసూయారహితుడెవరు? యుద్ధంలో కోపం వస్తే ఎవరిని చూసి దేవతలు సైతం భయపడతారు అని అంటే, అప్పుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకోవాలని నేను ఎంతో కుతూహలపడుతున్నాను మునీంద్ర, నారద మహర్షి. గుణగణాలు సంతరించుకున్నటువంటి మనుషులు మీరు తప్పక ఎరిగి ఉంటారు కదా, ఎంతోమందిని మీరు చూస్తూ ఉంటారు కదా, ఎన్నో లోకాలను తిరుగుతూ ఉంటారు కదా స్వామి. ఎన్ని లోకాలను, ఈ లోకంలోనే కాదు, ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు ఏ లోకంలో అయినా సరే ఉన్నాడా అని అడిగారు. ఫస్ట్ ఆ మొదట్లో అడిగినటువంటి ఆ ప్రశ్నను ఆయన యథేచ్ఛగా తీసుకున్న తర్వాత వాల్మీకి అడిగిన ప్రశ్నను ఆలకించి ముల్లోక వృత్తాంతాలు బాగా ఎరిగినటువంటి నారద మహర్షి సంతసించినటువంటి వాడై చెబుతూ ఉన్నాడు. బహవో దుర్లభాశ్చైవయే త్వయా కీర్తిత గుణాః. మహర్షి, నీవు అడిగినటువంటి గుణగణాలన్నీ కూడా కలిసినటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఉండడం దుర్లభం. అయినప్పటికీ ఆ గుణాలన్నీ పునికిపుచ్చుకున్న వ్యక్తిని గూర్చి తెలుసుకుని కాస్త చెబుతాను చూడండి అని ఒక్కసారి తను
స్ఫురణకు చేసుకుంటూ ఉన్నాడనమాట. ఎక్కడెక్కడున్నారు, గొప్ప గొప్ప వంశాలు ఎక్కడెక్కడున్నాయి అవన్నీ కూడా ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకొని ఇలా చెప్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శృత నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి రాముడు అని జనులచే పేర్కొనబడుచున్నాడు. ఆయన జితేంద్రుడు, అత్యంత పరాక్రమశాలి, ప్రశస్తమైన తేజస్సు గలవాడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకులచే కీర్తించబడిచున్నవాడు, సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు. అంతేగాక అనేక రకాలైనటువంటి గుణాలు, మంచి గుణాలు ఎక్కడున్నా కూడా అవి ప్రకాశింపజేస్తూ ఉంటాడు పరమాత్మ. అవి సహజంగానే ప్రకాశింపబడుతూ ఉంటాయి. గుణాలకు ఉండేటటువంటి గొప్ప లక్షణం అలాంటిది. కాబట్టి పరమాత్మ నేడు దివ్యమైనటువంటి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు రామచంద్రుల వారు. అంతేగాక బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హన విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. కుశాగ్రబుద్ధి, నీతి తప్పనివాడు, సకల శాస్త్రాలలో పాండిత్యమున్నవాడు, అఖండ ఐశ్వర్యం గలవాడు, శత్రువులను ఇట్టే రూపుమాపు గలవాడు, ఉన్నతమైనటువంటి మూపు గలవాడు, బలిష్టమైన బాహువులు సంతరించుకున్నవాడు, శంఖం పోలిన కంఠం గలవాడు, ఉన్నతమైన చెక్కిళ్ళు గలవాడు శ్రీరామచంద్రుడు. అంతేగాక విశాలమైన వక్షస్థలం గలవాడు, గొప్ప ధనుస్సు గలవాడు, వెలుపలకు కనిపించని మూపుల సంధి ఎముకలు కలిగినటువంటి వాడు, కామ క్రోధాది శత్రువులను అదుపులో ఉంచినటువంటి వాడు, సాచినప్పుడు మోకాళ్ళ వరకు వ్రేలాడు దీర్ఘ బాహువులు ఉన్నవాడు, సులక్షణాలతో ఒప్పారే శిరస్సు నుదురు గలవాడు, రాజసం ఉట్టిపడే నడక సంతరించుకున్నవాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు సద్గుణ సంపన్నుడై ఎల్ల లోకాలను ఆకర్షించేటటువంటి గుణాలు కలిగినటువంటి వాడై పరమాత్మ నేడు తిరుపతి కోదండరామస్వామి వారిగా ప్రకాశింపజేస్తూ జనులందరినీ ఉత్సవమూర్తుల వలె అందరి పట్ల అందరిలో ఉంటూ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఆ లెక్కన ప్రతి శరీరము కూడా ఒక ఉత్సవమూర్తి అని మనం భావన చేస్తే అందులో ఉన్నటువంటి రామచంద్రుడు ఆత్మారాముడై స్ఫురింపజేసి మనలో అద్వితీయమైనటువంటి ఆనందానికి లోను చేస్తాడు. అంతేగాక ప్రతి రోజులో ప్రతి క్షణం కూడా రామచంద్రుడు ఆత్మారాముడై మనలో ఉన్నాడు అని మనం భావన చేయాలి. శ్రీరాముడు పొట్టి కాదు, మరీ పొడుగు కాదు, పొందికైన అవయవాల అమరిక గలవాడు, ఆకర్షణీయమైన మేనిఛాయ ఉన్నటువంటి వాడు. ఆయన తేజస్వి, బలిష్టమైన వక్షస్థలంతో, విశాల నేత్రాలతో, ప్రశస్తమైన అవయవ శోభను సంతరించుకున్నవాడు. సాముద్రిక శాస్త్రం వచించే శుభలక్షణాలన్నీ కూడా ఆయన మేనిలో కొట్టొచ్చినట్లు కనవస్తాయి. అంతేగాక శరణాగత రక్షణాది ధర్మాలు కూలంకషంగా తెలిసినటువంటి వాడు, ఆడిన మాట తప్పనివాడు, జనుల హితం పట్ల అమిత అక్కర ఉన్నవాడు. ఆయన కీర్తిమంతుడు, జ్ఞానసంపన్నుడు, పావనుడు, భక్తపరాధీనుడు, ఆశ్రిత రక్షణయే దీక్షగా పూనినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంతేగాక బ్రహ్మదేవునితో సమానుడు, సమస్త సంపదలు పొందినటువంటి వాడు, జనుల రక్షకుడు, పోషకుడు, శత్రువులను రూపుమాపువాడు, ప్రాణికోటికి కాపాడువాడు, ధర్మ పరిరక్షకుడు శ్రీరామచంద్రుడు. తన ధర్మాన్ని తోచితప్పక పాటిస్తూ రక్షకుడై విరాజిల్లున్నటువంటి వాడు శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ ఆశనానశనే అభి తస్మాత్
तस्मात् विरारजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यताम् पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्त अस्यासीदाज्ञम् ग्रीष्म इद्मः शरद्भविः सप्तास्यासन् परिधयः त्रिसप्त समिधः कृताः देवः यद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषं पशुं तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्तः साभ्या ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं पृषदाज्यम् पशुगुस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचोभयादतः रावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः विधाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादावुच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः अभ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकावु अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहाराम् चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिवीरसाच्च विश्वकर्मणः समवर्तताभि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋजं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणाम् मनिषाणा सर्वं मनिषाणाम् ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं
विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगोहरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि न अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगोसमुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यां तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सम्पतगोशिलाभिस्तुलम्बत्या कोशसन्निभम् तस्यान्ते सुषिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुक्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेन भास्करा श्रीवारशोकभक्तं विपीताभास्यात्तनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः तब्रह्मा शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् तगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागोऽसि यो अस्तभायदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोश्न्यप्रेस्थो विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था नोः पदे परमे मध्व उत्सः तदद्विष्टस्तवते वीर्याय भर्गो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अभिक्षीयन्ति भुवनानि विश्वा परमात्रया तनुवा वृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य क्षीरयोजनासः उरुक्षितिगो सुजनिमाचकार देवः पृथिवीमेष एताम् विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु धवधस्तवीयान् देशगह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढवस्य पागोऽसुरे त्रीणि पदा विचक्रमे विष्णु
विष्णुर्गोपः अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवांसस्वमिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह आम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं विन्देयं गावश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीम् पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे कृपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकूर्तिं वाचः सत्यमशीवहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यष्करिणी यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीम् सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वा विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियं वयो दरिद्रभ्यो दधाति श्रियं वसान अमृतत्वमायन् भवन्ति सत्यासामिथामितद्रौ श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृचावषट्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च
धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे ते देव्यदिते आयङ्गौः पृष्टिरक्रमीदसनन्मातरं पुनः पितरञ्च प्रयन्थ सुवः श्धाम विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यक्ष्यन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परो वपमन्युना यदवर्त्य स्वकल्पमग्ने तत्तव पुनः स्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसूवरी तदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यङ्गी महाधरणी महो अव्यथिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिरिहा आयुमती जलशयनी श्रियन्धा राजा सत्यन्धो परिमेदिनी गोपरिधत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपाम् पुण्यामस्या उपशृणोति वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या प्रतीचीमेनागो हविषाय जावः वेधा विष्णुरुगाय विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैति श्रव इच्छमाना पुण्यग्श्लोकै यजमानाय कृण्वति गृणाहि धृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरस्येषाना सहसो यामनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवानावाता अभिनो गृणन्तु स्तम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् प्रथमवादिशम् सत्यमवादिशम् तन्महमावीत् तद्वक्तारमावीत् आवीन्मः आवीद्
वक्तारम् ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचेया चोदिताया चानुदिता तस्मै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः पराधुर् माहवृषीन् मन्त्रकृतो मन्त्रपदीन् पराधां वैश्वदेवीं वाचमुद्यासको शिवामतस्ताम् जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मापादं प्राणापानौ मामाहाजुष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुत्यादगोजुश्रोधेण्याम् मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 तच्छय्यारावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् छन्नो अस्तद्विपदे चतुष्पदे ॐ शान्तिः 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 शन्नो वातः पवतां मातरिश्वाशन्नस्तपतु सूर्यः महानिशं भवन्तु नश्य गोरात्रिः प्रतिधीयताम् शमुषानो व्युच्छतु शमादित्य उदेतु नः शिवा नश्यन्तमा भवस्मृढीका सरस्वती माते व्योम सन्दृशी इडायैवास्त्वदिवास्तु मत्वास्तु मन्तो भूयास्ममा वास्तोश्चित्स्म ह्यभास्तु स भूयाद्योऽस्मान् द्वेष्टि यञ्च भयन् विश्वः प्रतिष्ठासु प्रतिष्ठावन्तो भूयास्म मा प्रतिष्ठायाश्चित्स्म ह्यप्रतिष्ठः स भूयात् योऽस्मान् द्वेष्टि यञ्च वयं विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः तगूहि विश्वभेषजो देवानां दूत ईयसे स्वाभिमौ वातौ वात आसिन्धोरापरापतः रक्षन् मे अन्य आवातु परान्यो वातु यद्रपः यददो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नामः आवह वात आवातु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदे प्रण आयुभूषितारिषत् इन्द्रस्य गृहोधितं त्वा प्रपद्ये सघुस्साश्वः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये शुभः प्रपद्ये भूर्भुवः शुभः प्रपद्ये वायुं प्रपद्येनात्तां देवतां प्रपद्ये श्मनमाखणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च यया वातः स्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहादिष्टं मयि मेधाम् मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां
मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु विभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः अन्नो मित्रो वरुणो मामहन्तमदितिः सिन्धुः पृथिवी उतत्योः नश्चित्र आभुवदूती सदा वृधः सखा याशितिष्ठया वृता त्वा सत्यो मदानान्नगूहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजेवसु अभीषुणः सखीनामविताचरितॄणाम् भवास्योतिभिः वयः सुपर्णा उपसेदुरिन्द्रम् प्रियमेधा ऋषयो नाधमानाः अपध्वान्तमोर्नुहि मूर्धिचक्षुर्मबुद्ध्यस्मान्निधय बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये तय्योरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चर्षणीनाम् अपो याचामि भेषजम् सुमित्रा न आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् द्वेष्टियं च वयं विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन अहेरणाय चक्षसे शिवतमोरसस्तस्य भाजयते हनः शतीरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा च नः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगो शमयतु अन्तरिक्षगो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगो शुचगो शमयतु शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचगो शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तर दिशाः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः याहदो शान्त्या सर्वशान्त्या मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि नोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामाविश्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहासिषु उदायुषा स्वायुषा दोषधीना गौरधेनोत्पर्जन्यस्य शुष्मेणादस्थाममृतायो अन अच्छक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरते पश्येम शरदश्शतं जीवेम शरदश्शतं नन्दाम शरदश्शतं मोदाम शरदश्शतं भवाम शरदश्शतको हृणवाम शरदश्शतं प्रप्लवाम शरदश्शतमजीतास्याम शरदश्शतं ज्योत्यसूर्यं दृशे य उदगान्महतोर्णवाद्विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चातन्यधि ब्रह्मण आणीस्थोः ब्रह्मण आवपनमधिधारितेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवीगो सदेवाह्यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविस्रसतु मेधामनीषे मा विशतागो समीची भूतस्य भव्यस्यामरुद्ध्वे सर्वमायुरयाणि
सर्वमायुरयाणि अभिर्गीर्भिर्यदतो न ऊनमाप्याय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रा रुजासि भूयिष्ठभाजो अधते स्याम ब्रह्म प्रावादिष्पदन्नो माहासीत् ॐ शान्तिः 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 दीक्षां व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलं सामसन्तानः इत्युक्तशीक्षाध्यायः सह नौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथा तस्समोहिताया उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् तामः संहिता इत्याजक्षते अथाधिलोकम् पृथिवी पूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशः सन्धिः वायुः सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपः विद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्ते वास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगो सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगो सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति महासंहिताः य एवमेता महासंहिता व्याख्याता वेद सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्ग्येण लोकेन यश्छन्दसा मृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यवृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम् भूरि विश्रुवम् ब्रह्मणः कोशासि मेधया पिहितः श्रुतम् मे गोपाय आवहन्ति वितन्वादा निर्वाणाचीरमात्मनः वासागुंसि मम गावश्च अन्नपाने च सर्वदा मे श्रियभावः लोमशाम् पशुभिः सह स्वाहा आमायन्तो ब्रह्मचारिणः स्वाहा यशोजने सा निस्वाहा श्रेयानवस्य सोऽसा निःस्वाहा तन्त्वा भग प्रविशा निस्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे विभगाहं त्वयि मृजे स्वाहा यथा तः प्रवतायन्ति यथा वासा अहर्जरम् एवं माम् ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्यस्व भूर्भुवस्सु भरिति वा एतास्तिस्राव्याहृतयः तासामुहस्मै ताम् चतुर्थी महाचमस्यः प्रवेदयते मह इति तद्ब्रह्मा स आत्मा अन्यान्यन्या देवताः भूरिति वा अयल्लोकः भुव इत्यन्तरिक्षम् सुवरित्यसौ लोकः इत्यादित्यः आदित्येन नवाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः वायुः स्वभरित्यादित्यः मह इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिर्गुंषि महीयन्ते
भूरिति मारुतः भुव इति सामानि सुभरिति यजो गौरी मह इति ब्रह्मा ब्रह्मणा भाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुभरिति व्यानः मह इत्यन्नम् अन्नेन भाव सर्वे प्राणा महीयन्ते तावा एताश्चतस्रश्च दुर्धा चतस्रश्चतस्रो व्याहृतयः तायो वेद स वेद ब्रह्म सर्वेऽस्मै देवा बलिमा वहन्ति हरिः ओम् ఒకసారి ఓం శ్రీరామచంద్రమూర్తి నమో నమః. ఉండాలి, చూస్తాను. ఎక్కడ చేయాలి సైన్? జై శ్రీరామ్. సకల శాస్త్రాల అర్థం తత్వం బాగా ఆకలింపు చేసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు చెక్కు చెదరని జ్ఞాపకశక్తి ఉన్నటువంటి వాడు. నదులు వెళ్ళి సదా సముద్రాన్ని చేరు రీతిలో సత్పురుషులు సదా రాముణ్ణి వద్దకే వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దర్శించుకోవలసినటువంటి పూజనీయుడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు నేడు కోదండరామునిగా మనకు గోచరిస్తూ చక్కనైనటువంటి దర్శనాన్ని కలిగిస్తూ ఈ సహస్ర కలశాభిషేకం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు పరమాత్మ. అంటే సహస్ర కలశాలలో ఉండేటటువంటి అనంతమైనటువంటి నదీ జలాలలో ఉండేటటువంటి పవిత్రత సహస్ర కలశాలలో ఆవాహన చేసి ఆ జలంతో పరమాత్మ ఎంతో శుద్ధి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై తాను సంప్రోక్షణ అనేటటువంటి పద్ధతి ద్వారా వస్తువులన్నిటినీ కూడా శుద్ధీకరణ చేసి అందులో పరమాత్మ వైభవాన్ని సంప్రోక్షణ రీతిగా వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా స్వీకరించేటటువంటి విధానం ఒకటి ఉన్నదే, అలా అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే స్వామి ఈ వస్తువులన్నిటినీ కూడా ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నావో సంప్రోక్షణ పద్ధతి రీతిలో, అదేవిధంగా నా మనస్సు శ్రీరామ 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 అనేటటువంటి నామమంత్రము చేత సంప్రోక్షణ జరిగినది కదా. మరి ఆ వస్తు ద్రవ్యాలను ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నావో నా మనస్సును కూడా స్వీకరించు తండ్రి పరమాత్మ. సీతారామ లక్ష్మణ సహితంగా ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలన్నిటినీ కూడా ఒక్కసారిగా సరైనటువంటి భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే, త్రేతాయుగంలో ఉన్నాం కదా మనమంతా, త్రేతాయుగంలో రామచంద్రుని దర్శిస్తున్నాం కదా, త్రేతాయుగంలో సాక్షాత్తు అయోధ్యలో ఈ దివ్యమైనటువంటి వేడుకలన్నింటినీ కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారికే నిర్వహిస్తూ ఉన్నాం కదా అనేటటువంటి భావనతో చూస్తాడు సరైనటువంటి భక్తుడు. కాబట్టి విగ్రహము అనేటటువంటిది అక్కడ యద్భావం తద్భవతి అన్నట్లుగా మనలో ఉన్నటువంటి నిగ్రహ శక్తిని విగ్రహంగా మార్చి పరమాత్మ ఇదిగో నీ యొక్క కైంకర్యాన్ని నేను వీక్షిస్తూ ఉన్నాను, నిర్వహిస్తూ ఉన్నాను అనేటటువంటి సత్సంకల్పంతో నిర్వహించే విధానం ఏదైతే ఉందో ఆగమశాస్త్రంలో చెప్పబడినట్లుగా పరమాత్మ ఎప్పుడూ కూడా ఎవరెవరు ఏ ఏ విధముగా అనుగ్రహిస్తున్నారో వారిని ఆయా విధంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమాత్మ ఆగమశాస్త్రంలో శిల అనేటటువంటి శబ్దానికి రూపాంతరమైనటువంటి పరమాత్మ అని అర్థం ఉన్నది. అంటే పరమాత్మ ఉనికి ఒక శిలలో మనం దర్శించగలుగుతాము అంటే ఆగమశాస్త్రం భారతదేశంలో ఎంత గొప్పదో కదా. కాబట్టి గీతలో కూడా అదే విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ.
కాబట్టి పరమాత్మ అన్ని రకాలలో ఉన్నాడని కదా అర్థం. అప్పుడు అంటే భక్తుడు అనేటటువంటి వాడు ప్రతి రూపంలో కూడా భక్తి అనేటటువంటి మూల సూత్రాన్ని పట్టుకుంటే కనిపించే ప్రతిదీ కూడా భక్తి తత్వంతో విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. అంటే అప్పుడు అతడికి భగవంతుని స్వరూపం తప్ప అన్యత్రా ఇంకొకటి కనిపించదు. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు చేసినటువంటి ఆ భక్తి ప్రయోగాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, ప్రహ్లాదుడు ఎన్ని విపత్తులు తండ్రి కలిగించినప్పటికీ, ఎన్ని ఆపదలు కలిగించినప్పటికీ, ఆ కలిగించినటువంటి విపత్తులో సైతం భగవంతుణ్ణి చూశాడు, దర్శించాడు. కాబట్టే పరమాత్మ అన్నిటా తాను రక్షించాడు, అన్ని విపత్తుల నుండి కూడా రక్షించాడు. అంటే అగ్నిలో వేస్తే అగ్నిదేవుణ్ణి పరమాత్మకు అంటుపెట్టి స్వీకరించాడు. సముద్రంలో వదిలేస్తే అది తాతగారిలోని పాతాళలోకంలో ఉండిపోయాడు. అదేవిధంగా సర్పరాజ్యములను వదిలితే ఆ సర్పాలు ఆదిశేషుడు అయినటువంటి వైకుంఠంలో ఉండే ఆదిశేషుడు ఆ పోలిక అక్కడ చెప్పాడు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా పరమాత్మను అన్ని రకాల వస్తుద్రవ్యాల రూపంలో, జీవుల రూపంలో కనిపించే ప్రతి దాంట్లో పరమాత్మని దర్శిస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ప్రహ్లాదుని జన్మే ఒక నిదర్శనం. కాబట్టి పరమాత్మ ఏ ఏ రూపాల్లో నన్ను దర్శిస్తూ ఉన్నాడో వారిని ఆయా రూపాల్లోనే అనుగ్రహిస్తున్నాను అని అన్నప్పుడు అన్నిటా భగవంతుని చూడడం వీలవుతుందా? అన్నిటా భగవంతుని చూడడానికి ముందు చేసేటటువంటి గొప్ప ప్రయోగాత్మకమైనటువంటి ఒక విధానమే విగ్రహారాధన. కాబట్టి విగ్రహమునందు నిగ్రహంగా మన మనస్సు నిలిపి పరమాత్మ యొక్క అసలైనటువంటి స్వరూపం ఇదే అనే భావన చేస్తే అక్కడ నుంచే సమాధానం వస్తుంది మనందరికీ కూడా. ఇదే ప్రయోగాన్ని త్యాగరాజస్వాముల వారు కూడా చేసి ఉన్నారు కదా చక్కగా. అలాంటి విన్యాసాలన్నీ కూడా భక్తి విన్యాసాలు. భాగవతోత్తములందరూ కూడా భక్తి విన్యాసాలు ఎన్నో చేశారు, పరమాత్మ లీలా విన్యాసాలను పొగుడుతూ. కాబట్టి ఇక్కడ అంతరంగంలో ఆవిర్భవించినటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు. కాబట్టి మనకు అంతా రామమయం, జగమంతా రామమయం. జగన్మోహనాకారుడైనటువంటి శ్రీరామచంద్రుడు జగదానందకారకుడై ఉన్నాడు. జగదానందకారకుడైనటువంటి పరమాత్మను వేడుకుంటే ఆ జగత్తులో ఉన్నటువంటి ఆనందమంతా మన శరీరంలోనే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అది బయట వేరే ఎక్కడో కొనుక్కోదగ్గ అంశం కాదు, అది బయట నుంచి అప్పు తెచ్చుకునేటటువంటి విషయమూ కాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆనందానికి కారణం ఎవరంటే మనలో ఉన్నటువంటి ఆనంద స్వరూపమే, ఆత్మానంద స్వరూపమే. కాబట్టి ఆ ఆత్మానంద స్వరూపాన్నే, ఆ రహస్యమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జన్మ సార్థకతను కలిగించేటటువంటి ఆ దర్శనమే మనకు సచ్చిదానంద స్వరూపంగా గోచరిస్తూ ఉండాలి. కాబట్టి మనకు పేర్లు అడిగితే చెబుతూ ఉంటాం, పలానా పేరు ఇంటి పేరుతో సహా. కానీ అహం సచ్చిదానంద స్వరూపః, నేను సచ్చిదానంద స్వరూపుడను అని ఎప్పుడు మనకు అవగతమవుతూ ఉంటుంది అనంటే అసలైనటువంటి ఆనంద రహస్యం, అసలైనటువంటి శాశ్వత తత్వాన్ని పోలినటువంటి ఆనందం ఎక్కడున్నదో అక్కడ అసలైనటువంటి ఆనందం ఉంటుంది. అట్టి ఆనందమే మనలో ఉన్నటువంటి స్వరూపము, మనకు ఉనికి కారణమైనటువంటి శరీరము. కాబట్టి పరమాత్మ శ్రీరామచంద్రుడు ఎంతో ఠీవీగా రాజసోపేతంగా సహస్ర కలశాభిషేకం అనేటటువంటి ఈ యొక్క కైంకర్యంలో భాగంగా తాను మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మ సీతా లక్ష్మణ సహితంగా రామచంద్రుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు చక్కగా. అలాంటి దివ్యమైనటువంటి పురుషోత్తముడు నేడు అనంత గుణాలు కలిగినటువంటి వాడై, అనంత నామాలకు తానే ఒక బాసటగా కలిగినటువంటి వాడై, అనంత కార్యాలు తన నుండే సిద్ధింపజేసేటట్లుగా పరమాత్మ ఎప్పుడు కూడా మన వైపు, మన పక్షాన ఉంటాడు. అంటే భక్తుల యొక్క పక్షాన ఉంటాడు అని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి నరునిగా నటించినటువంటి పరమాత్మ నరుని పాత్ర వేసినప్పుడు ఎలాంటి అవస్థలన్నీ కూడా చూడాల్సి వస్తుందో అప్పుడప్పుడు కాస్త శృతి మించి నారాయణ తత్వాన్ని కూడా చూపించాడు రామాయణంలో. ఎంత విచిత్రమైనటువంటి సందర్భాలు ఉన్నాయి రామాయణంలో అంటే,
శ్రీరామాయణాన్ని ఒక్కసారి సంపూర్ణంగా చదివితే జీవితంలో అద్వితీయమైనటువంటి లక్షణాలు, సంపదలు, అనంతమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క గుణాలు మనలో ఆవిష్కృతమవుతాయి. అలా ఆవిష్కృతమైనటువంటి గుణాలను మనం ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించాలి అంటే లోకం చెప్పక్కర్లేదు కదా. లోకం ఎలా కావాలంటే అలా మన సుగుణాలన్నిటినీ కూడా ఉపయోగించుకునేటటువంటి సంస్కారాలు లోకంలో లేకుండా పోలేదు. శ్రీరామచంద్రుని అంశ లేకుండా పోలేదు. శ్రీరామచంద్రుని యొక్క సౌశీల్యం లేకుండా పోలేదు. సీతాలక్ష్మణుల యొక్క సౌశీల్యం, నిష్ఠ, ఆత్మనిష్టలు లేకుండా పోలేవు. భక్తి ప్రపత్తులు లేకుండా పోలేవు. కాబట్టి ఉన్నటువంటి వారందరిలో కూడా రామచంద్రుడు స్ఫురింపజేస్తూ మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మోద్ధరణ కారకమైనటువంటి ఆ కార్యాలన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి మనం సంసిద్ధులమై ఉండాలి. పరమాత్మ మన కోసం దిగి వస్తూ ఉన్నాడంటే మనం సంసిద్ధులమై ఉండాలి కదా. సంసిద్ధులమంటే ఏంటి? పరమాత్మ గుణాలు ఏ విధంగా ఉన్నాయో అలా పరమాత్మకు ఇష్టమైనటువంటి కార్యాలు, పరమాత్మకు శ్రీరామచంద్రునికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇవి, తర్వాత ఆయనకు ఇష్టం అంటే ఇవి అని కొన్ని లక్షణాలతో కూడినటువంటి వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ ఏ విధంగా సమర్పిస్తామో ఆ విధంగానే అన్నింటికంటే కూడా ఇష్టం సత్యం కదా. పరమాత్మకు అన్నింటికంటే ఇష్టం ధర్మం కదా. పరమాత్మకు అన్నింటికంటే ఇష్టం నిజాయితీగా ఉండడం కదా. మరి అలాంటి నిజాయితీతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తే అది ఎన్నో కైంకర్యాలు చేసిన దానితో సమానమే అవుతుంది. కాబట్టి అనేక రకాల కైంకర్యాలు చేసినప్పటికీ చూసినప్పటికీ పరమాత్మ యొక్క యథార్థ ఉనికిని మనం గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి రహస్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా. కాబట్టి అతి రహస్యమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అంటున్నాడు. ఏంటి అతి రహస్యమైనటువంటిది? ఎయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మై పరాం కృత్వా మమే వైశ్యత్య సంశయః. గుహ్యం అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఆ గుహ్యం? పరమాత్మ అతి రహస్యమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏంటి ఆ గుహ్యం, ఏంటి ఆ రహస్యం అంటే పరమాత్మను అన్నిటా దర్శిస్తే అన్నిటి యందు విశ్వశరీరుడై తాను ప్రకాశిస్తూ ఉన్నటువంటి రహస్యాన్ని మనం ఛేదించిన వాళ్ళమవుతాం. కాబట్టి ఆ గుహ్యాన్ని మనం తెలుసుకుంటే అన్నింటిలోనూ పరమాత్మ ప్రతిధ్వనిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, పరమ రహస్యమై ఉన్నాడు. ఎంతవరకు రహస్యం అది? ఏదైనా విషయాన్ని మనం ఎంతవరకు అది రహస్యంగా ఉంచుకుంటాం? అది తెలియనంతవరకు. అందుకనే ఈ గుహ్యాన్ని ఏ విధంగా ప్రకాశింపజేసేటటువంటి పరమాత్మ అతి రహస్యమైనటువంటి కాలస్వరూపునిగా తానున్నాడు, అతి రహస్యమైనటువంటి ఆత్మస్వరూపంగా తానున్నాడు. జై శ్రీరామ్. భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదను సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్ఞాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాశనానశనే అభి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పునః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్భః శరద్ధభిః సప్తాస్యాసన్ బలిధయః త్రిసప్త సవిధః కృతాః దేవాయజ్ఞం తన్వారాః అబధ్రన్ పురుషం పశుం తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే
तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् अशोकस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः रजः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्माद् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये के च भयादतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधां व्यकल्पयन् मुखन्तिमस्य कौ बाहु काभूरुपादावुच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशश्च तस्रः तमेवम् विद्वानमृतः भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाभिदधद्रूपमेति पर्याप्त्यानन्तराय सर्वस्तोमातिराप्रबुद्धमभवति सर्वस्याप्ति सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ओम्। Oh